స్వాతంత్రం వచ్చిన రోజు మనకి. ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అన్నీ మీకు ఆల్రెడీ నేను చెప్పున్నాను. మన బ్రిటిష్ వాళ్ళ చెరసాల సంఖ్యల నుంచి మనకి విడుదల కలిగి స్వాతంత్ర స్వేచ్ఛ వాయువులు వచ్చిన రోజు ఈరోజు. అది ఒక స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 అంటే ఒక రోజు కాదు, ఇది ఒక తరము కథ, ఒక తరము యొక్క త్యాగానికి గుర్తిది. ఎందరో వీరుల త్యాగ ఫలం ఇది. దాని బాధలేంటో, దాని యొక్క ఫలం యొక్క మాధుర్యం మీకు తెలియకపోవచ్చు, కానీ దానిలో ప్రత్యక్షంగా పాలు పంచుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు ఆ రోజు ఎన్ని బాధలు పడేవారో స్వాతంత్రం రాకముందు. మనం నచ్చిన తిండి తినడానికి లేదు, నచ్చిన ఉద్యోగం చేసుకోవడానికి లేదు, నచ్చిన పంట పట్టడానికి, నచ్చిన పంట పండించుకోవడానికి కూడా స్వేచ్ఛ లేదు. బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్తే అది వాళ్ళ చెరసాల సంఖ్యలో బానిసలుగా జీవించడమే. మన దేశానికి వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పినట్టు మనం బతకాల్సిన దౌర్భాగ్యంలో ఉండేవారు మనం. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని లాల్ బాల్ పాల్ అనేవారు. లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, వీళ్ళందరూ చాలా మంది దేశ నాయకులు పోరాటం చేశారు. మన దేశం రావాలి, మాకు స్వతంత్రం రావాలి, మీరెవడరా మా దేశం వచ్చి పరిపాలించడానికి, ఇది మా దేశం, మాకు నచ్చినట్టు మేము బతుకుతాం, మీరు చెప్పడం ఏంటి, వెళ్ళిపోండి మా దేశం నుంచి అంటే వెళ్తారా? వాళ్ళు వచ్చి స్థానికం వేసుకొని మన రాజకీయాల్లో జోక్యం చేసుకొని వాళ్ళదే అంత హవా నడిచేది. ఆ తర్వాత గాంధీ గారు వచ్చారు, మన దేశంలో ఈ రాజకీయ పరిస్థితులన్నింటిలోని ఇన్వాల్వ్ అయ్యారు, ఈ ఉద్యమాల్లో ఇన్వాల్వ్ అయ్యారు. 1920 తర్వాత వచ్చారు ఆయన. ఆయన వచ్చిన తర్వాత ఉద్యమం రేట్ అంతా మారిపోయింది. అంతకుముందు అందరూ ఇంకా కత్తులతోటి, గన్నలతోటి, అల్లూరు సీతారామరాజు గారు వీళ్ళందరూ చాలా మంది పోరాటాలు చేస్తూనే ఉన్నారు బ్రిటిష్ వద్ద. ఆర్లీలు చంపుడు, ఇళ్ళలు చంపుడు, హింస వద్దు, హింసతో మనకు స్వాతంత్రం రాదు, అహింసయే పరమధర్మం అంటూ గాంధీ గారు వచ్చారు. వచ్చి మన దేశ స్వాతంత్రం కోసం మనందరం పోరాడదామని నాయకత్వం వహించారు. ఎలా నిర్వహించారు? హింసతోనా? వాళ్ళు ఎంత కొట్టినా మనం తిరిగి మాట్లాడొద్దు, కొట్టొద్దు, అహింసతోటే మనం సాధిద్దాం, మాటతోటే సమాధానం చెప్తామని దేశాన్ని అంతటినీ నడిపించి వాళ్ళకి గింగిరాలు తెప్పించేశాడు మన గాంధీ గారు. మొత్తానికి వాళ్ళు బాబు మీకు ఒక నమస్కారం అని దండం పెట్టేసి మన స్వాతంత్రం మనకి ఇచ్చి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన అంతమంది కళ మన స్వాతంత్రం అనేది మన జాతీయ నాయకులు భారతీయులు అందరూ పాల్గొన్నారు. అప్పుడు ఒకలో ఇద్దరు కాదు, ఉద్యమాల్లో అందరూ పాల్గొన్నారు. అందరూ పాల్గొంటే వచ్చినటువంటి అద్భుతమైన ఫలమే మనకి ఈ స్వాతంత్రం. మరి ఈ స్వాతంత్రాన్ని వచ్చిన ఈ స్వతంత్ర భారతదేశంలో మనమేం చేస్తున్నాం? అది మనకు వదిలేసి ఇచ్చిస్తే మన హింసలు, దారుణాలు, అత్యాచారాలు ఇవన్నీ చేసుకోవడానికే మనకి ఎంత కష్టపడి ఇచ్చారో స్వాతంత్రం. మనం దేశానికి ఏం చేస్తున్నాం? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు సేవ చేయాలి. మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మనం ఈ దేశానికి ఏం చేస్తున్నాం? సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడుపడబోయే అని గురజాడ అప్పారావు గారు చెప్పలేదా? ఎంతో మంది చెప్పారు, నీ సొంత స్వార్థం కోసం కాదు నువ్వు బతకాల్సింది, దేశం కోసం నువ్వేం చేస్తున్నావు ఎంతైనా చెయ్యు, నీకు చాలా గర్వంగా ఉంటది. భారతీయుడు బిడ్డను నేను, భారతీయ ముద్దు బిడ్డని నేను, ఈ దేశానికి ఇది చేశాను అని ఒక్కసారి మీ అంతరాత్మకి చెప్పుకొని బతకాలి. అదే మనం ఈ దేశానికి ఇచ్చినటువంటి గొప్ప కానుక. భారతీయ బిడ్డగా ప్రతి ఒక్కరు కూడా మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేయకండి. ఈ దేశానికి మనం మంచి పేరు తీసుకొచ్చే మంచి భారతీయులుగా, మంచి భారతీయ బిడ్డలుగా ఎదగాలి, క్రమశిక్షణతో ఉండాలి, మంచి భవిష్యత్తులో ఎదగాలి, బాగా చదువుకోవాలి. చదువుకుంటేనే సంస్కారం వస్తుంది. ఆ సంస్కారంతో దేశంలో ఉన్న వాళ్ళందరికీ, ప్రజలకి సేవ చేయండి. నీకు కలిగిన దాంట్లో పేదవాళ్ళకి సహాయం చేయండి. ఈ పాఠశాలలో ఉన్న వాళ్ళందరూ పేద పిల్లలే, మీరు సహాయం చేయాలంటే ఇక్కడ మంచి వేదిక. ఏమైనా పిల్లలకి ఇచ్చినా అది తక్కువే. పేదవాళ్ళు ఎక్కడో ఉన్నారని ఎదుర్కొని వెళ్ళక్కర్లేదు. మన పాఠశాలలో ఉన్న పిల్లలు చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. అలా మనం దేశానికి సేవ చేయాలనుకున్న వాళ్ళు ఎంతో కొంత సేవ చేయండి. అలాగే మన పాఠశాలలో మన ఇప్పుడు ప్రభుత్వం చాలా అవకాశాలు ఇస్తుంది. గవర్నమెంట్ పిల్లలకి చదువుకోవడానికి ఎన్నో అవకాశాలు ఇస్తుంది. అవన్నీ అందిపుచ్చుకోండి, అంటే వినియోగించుకొని బాగా చదువుకోండి. అలాగే మన గంటా రవి గారు, కోట్ల భాస్కర్, కోట్ల పైడరాజు గారు వీళ్ళందరూ కూడా మన పిల్లలకి ఏం కావాలమ్మా, ఏం కావాలంటే మాకు చెప్పండి అని వాళ్ళు చేతనిస్తున్నారు. ఎందుకంటే మీరు బాగా చదువుకోలేండి. అలాగే అంతమంది అవకాశాలు ఇస్తున్నప్పుడు మీరు వినియోగించుకొని చక్కగా చదువుకొని దేశంలో మంచి పౌరులుగా తయారయ్యి భరతమాతకి సేవ చేయాలి. నరేంద్ర మోడీ గారు కూడా అదే చెప్పారు. నిన్న నినాదం హనీఫ్ అనే నేను, అలాగే సుశీల అనే నేను, భరత్ అనే నేను. ఏం చేస్తున్నావు నువ్వు?
ఈ దేశానికి నేను ఇది చేస్తాను, నేను నా పిల్లలందరినీ బాగా చదివి మంచి ప్రయోజకులుగా చేసి దేశానికి మంచి పౌరులుగా అందిస్తానని నేను ప్రతిజ్ఞ చేశాను. అంటే ఆ మాట మీద కట్టుబడి ఉండాలి కదా, ఉండాలే లేదా? ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మీ అంతరాత్మకి చెప్పుకొని ప్రతిజ్ఞ చేసుకోండి, నేను ఇది చేస్తాను అని. అనే వికసిత భారత్ లో మీరు భాగస్వాములు అయినట్టు అవుతుంది. 2047 సంవత్సరం అయ్యేసరికి ప్రతి ఒక్కరు కూడా వికసిత భాగస్వామి అయ్యి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మన నరేంద్ర మోడీ ఒక విజన్ పెట్టుకున్నారు. దాని అంతట్లో మనం భాగస్వామ్యం అయ్యి ఈ దేశాభివృద్ధికి కృషి చేయాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.